అంటే చాలా బాగుంది. హోటల్కి వెళ్తున్నాం అనమాట. మన్నవర్ లేక్ వ్యూ పాయింట్. ఓకే ధీరజ్, బాగుందా లొకేషన్? ముందర చూపిస్తా బాగా. మన్నవర్ విలేజ్ నుంచి ఈ మన్నవర్ లేక్ వ్యూకి I can control anything if I can just think carefully. I control my destiny. Deep up in my mind I manifest it. Every morning I wake up obsessed, and everything I do the best. And deep within my mind you know I'll always manifest it. విజువలైజేషన్ వ్యూస్ మాత్రం వ్యూ చాలా బాగుంది అబ్బా, నిజం చెప్తున్నాను, ఒక మాటలో చెప్పలేము. హాయ్, కొడైకెనాల్ నుంచి మన్నవర్ లేక్కి మేము వచ్చేసిందను ఈవినింగ్ 4:30 అలా బయలుదేరామన్నమాట. ఓవరాల్గా ఎంత దూరం వస్తుందంటే కొడైకెనాల్ నుంచి మన్నవర్ లేక్కి లేక్ వ్యూ పాయింట్కి 35 కిలోమీటర్స్ వస్తుంది. కొడైకెనాల్ నుంచి ఈ మన్నవర్ లేక్ అంటే తమిళనాడు ఎడ్జ్ పాయింట్ అనమాట, తమిళనాడు ఎండ్ అది. అంటే తర్వాత మొత్తం డీప్ ఫారెస్ట్ వచ్చేసింది. ఆ డీప్ ఫారెస్ట్లో నుంచి బై వాక్ కూడా మనం కేరళలోకి వెళ్ళిపోవాము. అంటే ఆ తమిళనాడు కొండలు, తర్వాత వచ్చేసి కేరళ మౌంటైన్స్ మొత్తం వచ్చేస్తాయి. మేము వచ్చేసింది గూగుల్ మ్యాప్ తీసుకొని లైట్గా వర్షం పడుతూ ఉన్నది. తర్వాత కొడైకెనాల్ నుంచి మన్నవర్ లేక్కి జర్నీ స్టార్ట్ చేసాము. తర్వాత ఈ కొడైకెనాల్ నుంచి మన్నవర్ లేక్ వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చేసిన మనకి పొంబేరి వస్తుంది. మొత్తము ఒక 21 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడి నుంచి. అంటే కొడైకెనాల్ నుంచి మన్నవర్ లేక్కి మధ్యలో మీరు చూస్తున్నారు కదా పళని వ్యూ పాయింట్ ఉంది కదా, పళని మలాయ్ వ్యూ పాయింట్. సో ఇది కూడా వస్తుంది అనమాట. ఎక్కడి నుంచి అంటే కొడైకెనాల్ నుంచి ఈ పొంబేరికి మధ్యలోనే వచ్చేస్తుంది అనమాట. పొంబేరికి పాకముందే మనకి ఫాగ్ అనేది మనకు వెల్కమ్ చెప్తుంది, ఈ పొంబేరికి మీకు దగ్గరకు వచ్చేస్తున్నారు మీరు అనేసి. సో మళ్ళీ పొంబేరి నుంచి తర్వాత వచ్చేసిన మన్నవర్ లేక్కి 17 కిలోమీటర్స్ వస్తుంది. ఎందుకంటే ఈ పొంబేరి కానీ మన్నవర్ లేక్ కానీ చాలా డౌన్లో ఉన్నాయన్నమాట. అంటే మనం కొడైకెనాల్ మౌంటైన్, అదే కొడైకెనాల్ నుంచి మన్నవర్ లేక్కి ఘాట్ సెక్షన్ భీకరంగా ఉంటుంది, మామూలుగా ఉండదు, చాలా టఫ్గా ఉంటుంది రోడ్డు. అంటే మొత్తం కింద డౌన్ దిగుతా రావాలన్నమాట. అలా దిగుతూ ఉండడం ఏమవుతుందంటే రూట్ అనేది చాలా వరకు సరిగ్గా లేదనమాట. మీరు చూస్తున్నారు కదా రూట్ చూడండి కావాలంటే, ఒక పక్కల వర్షం పడుతూ ఉంది, ఒక పక్కల ఫాగ్ పొగమంచు వస్తూ ఉంది. రోడ్డు మొత్తం ఘాట్ సెక్షన్ కదా, ఇలా ఘాట్ సెక్షన్ రూట్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏమైందంటే జర్నీ కాస్త స్లో అయింది. అయినా సరే ఈ ఫాగ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ మంచి క్లైమేట్లో మేము వెళ్తూ ఉన్నాము. అల్టిమేట్గా 21 కిలోమీటర్స్ తర్వాత ఏమైందంటే పొంబేరి వచ్చింది. గూగుల్ మ్యాప్ చూపిస్తుంది పొంబేరి వరకు గూగుల్ మ్యాప్ అయితే వర్క్ అయింది. ఇలా నెట్వర్క్ ఎక్కడ మిస్ అయిపోయిందంటే ఈ పళని మలై హిల్స్ మీరు ఇందాక చూసారు కదా వీడియోలో, ఆ పళని మలై హిల్స్ తర్వాత వచ్చేసిందను నెట్వర్క్ 90% వర్క్ చేయడం మానేసింది. బట్ మేమైతే గూగుల్ మ్యాప్ ఒకసారి సేవ్ చేసుకున్నాం కాబట్టి వెళ్తూనే ఉంది. పొంబేరి వచ్చేసరికి లైట్గా వర్షం పడుతూ ఉంది. ప్లస్ ఏమంటే విపరీతమైన ఈ ఫాగ్, ఈ పొగమంచు కమ్మేయడం వల్ల ఏమైందంటే మాకు పొంబేరి చూడలేకపోయినాం. యాక్చువల్లీ రోడ్ సైడ్ ఆపి పొంబేరి నన్ను చూద్దాము అంటే ఆ చిన్న రోడ్డు కదా, అందుకనేసి ఈ చిన్న రోడ్లో మనము పొంబేరి అనే విలేజ్ని చూడడానికి కుదరలేదన్నమాట. యాక్చువల్లీ పంట పొలాల మధ్యలో విలేజ్ ఉంది కదా, ఆ విలేజ్ చూడడానికి మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏమంటే ఈ ఫాగ్కి వర్షానికి సరలేకపోవడం చూడలేకపోయాను అనమాట.
మెయిన్ మాకు ఎక్కడ మేము ఎక్కువ డిసప్పాయింట్ అయిపోయామంటే ఆ వర్షం వల్ల, తర్వాత వచ్చేసిన ఈ రైన్ అవసరం అవడం వల్ల. తర్వాత ఏమంటే మేము అల్టిమేట్గా మన్నవర్ లేక్కి ఓవరాల్గా 35 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత ఈ మన్నవర్ లేక్ రీచ్ అయ్యాము. ఇక మన్నవర్ లేక్లో మేము పడిండే ప్రాబ్లమ్స్ ఏంటంటే, నేను వెళ్ళాలకి 6:10, 6:15 టైం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు క్లోజ్ చేస్తారనమాట. బోటింగ్ క్లోజ్ చేసామండి అన్నారు. నేను రిక్వెస్ట్ చేశాను, మేము చాలా దూరం నుంచి వచ్చాము, 2 వెహికల్స్లో వచ్చాము అన్నాను. మీరు చూడండి కావాలంటే రోడ్డు ఎలా ఉందో మీకు మీ విజువలైజేషన్లో చూడండి. గతుకులు ఉన్నాయి, ఎదురుగా వెహికల్స్ చిన్న రోడ్లో వస్తున్నాయి, ఫాగ్ వస్తుంది. అలా రిక్వెస్ట్ చేశాను అనమాట. మేము చాలా దూరం నుంచి వచ్చామంటే వాళ్ళు ఫర్ హెడ్కి వచ్చేసి 200 రూపీస్ టికెట్ తీసుకునేసి చిన్నపాటి తెప్ప ఉంది, ఆ తెప్పలో మమ్మల్ని జస్ట్ కొద్ది దూరం పిలుచుకొని మళ్ళీ రిటర్న్ పిలుచుకొని వచ్చారు. అంటే చాలా బాగుంది. ఇక్కడ మీకు మెయిన్ ఇప్పుడు చూడండి కావాలంటే ఈ విజువలైజేషన్లో వచ్చేసిందను మౌంటైన్స్ మధ్యలో, కొండల మధ్యలో వెళ్తూ ఉంటే ఆ ప్రయాణము మామూలుగా ఉండదు. కొడైకెనాల్లో లేక్ కన్నా కొడైకెనాల్ రింగ్ అది ఘాట్ సెక్షన్లో మనం వస్తే ఆ ఫీలింగ్ కంటే కొడైకెనాల్ నుంచి మన్నవర్ లేక్ వస్తే ఆ ఫీలింగు వేరే లెవెల్లో ఉంటుంది. నిజంగా చూస్తే తప్ప మనకి అర్థం కాదు. కాకపోతే మీరు ఒకటి నోటీస్ చేసింది మీరు గమనించండి, ప్లస్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, మీరు ఎప్పుడైతే పళనిమల హిల్స్ నుంచి మన్నవర్ లేక్ వరకు తర్వాత సిగ్నల్స్ ఏమి ఉండవు. ఏ నెట్వర్క్ అయినా సిగ్నల్స్ అనేది ఉండదు. ఇంకా యూపీఐ ఐడి, గూగుల్ పే, ఫోన్పే అలాంటివి ఏమీ పనిచేయదు, అసలు సిగ్నల్సే ఉండవు. మళ్ళీ రూట్ మ్యాప్ పెట్టుకుందామన్నా కూడా మీకు చాలా కష్టం వేస్తుంది అన్నమాట. మేము వచ్చేసిందనో మీకు విషయం చెప్పాలా, మేము మన్నవర్ లేక్ వ్యూ పాయింట్ అంటే ఒక చిన్న విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ అవుట్స్కట్స్లో ఒక చిన్న చెరువు ఉంది, దీన్ని లేక్ అంటారు అనమాట. అక్కడ మొత్తం కార్స్ అన్నీ పార్క్ చేసి ఉంటారు. అక్కడ మనం స్టాప్ చేస్తాం, మన వెహికల్ స్టాప్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాలంటే 25 రూపీస్ టికెట్ తీసుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇప్పుడు నేను చూసాను కదా, ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ స్టాప్ చేసాం వెహికల్స్. ఇక్కడ లోపల ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ 25 రూపీస్ టికెట్ తీసుకున్నాం అనుకోనా. ఇక్కడి నుంచి దగ్గర మనము 1 కిలోమీటర్ నడవాలి. ఆ మంచి అట్మాస్ఫియర్ కానీ, ఆ గ్రీనరీ కానీ, ఆ మౌంటైన్స్ మధ్యలో నడుస్తూ ఉంటే మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. అలా నడుచుకొని వెళ్ళినట్లయితే కొద్ది దూరం వెళ్ళాక 1 కిలోమీటర్ ఉంటుందిలేండి. కొద్ది దూరం వెళ్ళాక మళ్ళీ చెరువు వస్తుంది. ఆ చెరువు దగ్గర మనము వాళ్ళు టికెట్స్ ఇస్తాంటారు, టికెట్స్ తీసుకొని బోట్ ఎక్కచ్చు. Dreams, I push my mind to a limit where it needs to be. I work like I got vision, I don't need to see. I'm picking mind over matter.